గురువు అనుగ్రహం ముఖ్యమే, కానీ మానవ రూపధారిగానే గురువు ఉండవలసిన పనిలేదు. మొదట మానవుడు తాను చాలా అల్పుడనని, తనతో పాటు ఈ జగత్తునంతా నియమించే సర్వాధికుడు, సర్వజ్ఞుడు అయిన భగవంతుడొకడున్నాడని గుర్తించి ఆయనను భక్తితో పూజించి సేవిస్తాడు. ఒక స్థితికి చేరుకొని జ్ఞానార్హత పొందిన మీదట అతడు సేవించే భగవంతుడే గురువై వచ్చి అతనిని ముందుకు నడిపించుకొని పోతాడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నీ లోపలకు నీవు మునిగి ఆయనను సాక్షాత్కరించు అని చెప్పడానికే ఆ గురువు వచ్చేది. భగవంతుడు, గురువు, ఆత్మ మువ్వురూ ఒక్కటే. బోధలు, ఉపన్యాసాలు, ధ్యానాలు మొదలైన వాటికంటే గురుని అనుగ్రహ ఫలితంగానే సాక్షాత్కారం కలుగుతుంది. సాక్షాత్కారానికి అవి పరోక్ష సాధనలు కాగా ఇది ప్రత్యక్ష సాధనం. వాస్తవానికి గురువు అనుగ్రహం నీలోనే ఉంది. ఏ పద్ధతిచేనైనా మనస్సును దాని మూలంలో నీవు లీనం చెయ్యగలిగినప్పుడు ఆ ఉత్తర క్షణమే నీటి బుగ్గలోంచి నీరు పొంగి వచ్చినట్లు నీలోంచే అనుగ్రహం పొరులుకుంటూ వస్తుంది. జ్ఞానులతో సాంగత్యం మంచిది. మౌనం ద్వారా వారు చేసే పని కొనసాగుతుంది. గురువంటే స్థూల రూపం కాదు. కావున ఆయన భౌతిక దేహం రాలిపోయిన పిమ్మట కూడా ఆయనతో సాంగత్యం కొనసాగుతూనే ఉంటుంది. భగవంతునిపై నీకు గల భక్తి పక్వమైనప్పుడు ఆయనే గురు రూపంలో నుండి నీ మనస్సును లోనికి నెట్టుతాడు. లోపల ఆత్మరూపంలో ఉన్నది కూడా ఆయనే కనుక ఆయనే లోపల నుండి సైతం నిన్ను లోనికి లాక్కుంటాడు. సాధనలో ఇదివరకే చాలా వరకు ఉత్తీర్ణులైన వారెవరికో తప్ప సామాన్యంగా అందరికీ అట్టి గురువు అవసరమే. భగవంతుడు, గురువు వాస్తవానికి వేరు కాదు. పులినోట చిక్కినదేది బయట పడజాలనట్లుగా గురుని పరమానుగ్రహ పాత్రులైన వారెవ్వరు పరిత్యక్తులు కారు. అయినా గురువు నిర్దేశించిన మార్గం వెంటనే నడవడం అత్యంత ఆవశ్యకం. భగవంతుని అన్వేషించడంలో ఎవరికి ఏ మార్గం ఉద్దిష్టమయ్యిందో ఆ మార్గాననే వారిని పోనివ్వాలి. బలవంతాన ఒకరిని వేరొక మార్గానికి త్రిప్పజూడడం తగదు. గురువు మొదట శిష్యుని వెంట వాని మార్గముననే పోయి తగిన సమయం రాగానే నెమ్మదిగా అతనిని పరమపథంలోకి మరలిస్తాడు. మోటారు కారు అతివేగంగా పోతున్నప్పుడు చప్పున ఒక్కసారిగా ఆపినా లేక మలుపు తిప్పినా దానివలన అపాయం వాటిల్లక తప్పదు.